దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ జరిగితే అది ప్రజాస్వామ్యానికే మచ్చ అని కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిరుద్యోగుల హక్కుల కోసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏకంగా రోడ్డుపై బైఠాయించి అరెస్ట్ అయ్యారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా నిరసన హక్కుల గురించి గొప్పగా మాట్లాడుతున్న కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉండి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో ఒక నీతి అన్నట్లుగా సాగుతున్న కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఆ పార్టీ చేస్తున్నదంతా కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు. విద్యార్థులు తమ న్యాయమైన హక్కుల కోసం ప్రశ్నిస్తుంటే వారిపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రశ్నాపత్రాల లీకేజీలపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసుల బలప్రయోగాన్ని జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈ విధంగానే తీవ్రంగా ఖండిస్తున్నారు. విద్యార్థులకు అండగా నిలుస్తూ ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వయంగా రోడ్డుపై బైఠాయించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లలో నిర్బంధించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీలు, ఆందోళనలు చేపట్టాయి. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువల గురించి చాలా గట్టిగానే వాయిస్ వినిపిస్తోంది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండి వ్యవహరిస్తున్న తీరు మాత్రం జాతీయ విధానానికి పూర్తి విరుద్ధంగా, ఆశ్చర్యకరంగా ఉంది. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై కనీసం నిరసనలు తెలిపేందుకు కూడా ప్రతిపక్షాలకు పోలీసుల అనుమతులు లభించడం లేదు. ఏ చిన్న ధర్నా చేయాలన్నా ప్రతిపక్ష పార్టీలు న్యాయస్థానాలను ఆశ్రయించి హైకోర్టు నుంచి ప్రత్యేకంగా అనుమతులు తెచ్చుకోవాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. కేంద్రంలో ప్రతిపక్ష పాత్రలో ఉండి విద్యార్థుల కోసం రోడ్డెక్కుతున్న కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం నిరుద్యోగుల ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్నా నిరుద్యోగులు, విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి అలాగే కొనసాగుతోంది. ఈ క్షేత్రస్థాయిలో యువత మాత్రం ఆందోళనల బాట వేడడం లేదు. గత ఏడాది ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు కోసం వారు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 29ని సవరించాలని, గ్రూప్ పరీక్షలను వాయిదా వేయాలనే డిమాండ్లతో చిక్కడపల్లి, అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. శాంతియుతంగా వీధుల్లోకొచ్చిన యువతను పోలీసులు లాఠీలతో తీవ్రంగా కొట్టారు. ఆందోళనలతో సంబంధం లేకుండా హాస్టల్స్, టీ స్టాల్స్ దగ్గర నిలబడిన అమాయక విద్యార్థులను సైతం అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్ లాంటి ప్రాంతాల్లో డీఎస్సీ గ్రూప్స్ అభ్యర్థులు మెరుపు ర్యాలీలకు దిగితే పోలీసులు వారిని రోడ్ల మీద దారుణంగా ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు వ్యాన్లలో పడేశారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రంలో ఇప్పుడు కొంత మెరుగైన ప్రజాస్వామ్య వాతావరణం ఉందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి చెప్పుకునేందుకు, నిరసనలు తెలియజేసేందుకు రాష్ట్ర సచివాలయం ప్రధాన వేదికగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సచివాలయం సాక్షిగా అనేక ఆందోళనలు జరిగాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడి పేరుతో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. అలాగే ఏక్ బెటాలియన్ విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ స్పెషల్ పోలీస్ కుటుంబాల సభ్యులు, మహిళలు రోడ్డెక్కి సచివాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుపై ఒత్తిడి తెచ్చేలా కొత్త నోటిఫికేషన్ల కోసం ఏకంగా డీజీపీ ఆఫీస్ ముందే ధర్నాలు జరిగాయి. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సహజమే అయినప్పటికీ సరూర్ నగర్, చిక్కడపల్లి లాంటి ప్రాంతాల్లో నిరుద్యోగులపై లాఠీచార్జికి పాల్పడ్డం మాత్రం ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించింది. విద్యార్థులపై దాడులే కాకుండా రాజకీయ ప్రత్యర్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి విమర్శల పాలవుతోంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టు సమయంలో రాజ్యాంగ హక్కుల గురించి, ప్రజాస్వామ్య సూత్రాల గురించి దేశానికి పాఠాలు చెబుతున్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో ప్రతిపక్ష నాయకుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉపనేత హరీష్ రావును అరెస్ట్ చేసి గంటల తరబడి ఏకంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు ఒక సీనియర్ నేతను ఇలా నిర్బంధించడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో మండిపడింది. అటు భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును సైతం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర స్థాయి అధ్యక్షులను, ముఖ్య నాయకులను ఇలా ఎక్కడికక్కడ నిర్బంధించడం ద్వారా ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని విపక్ష పార్టీల క్యాడర్ తీవ్రంగా తప్పుబడుతోంది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తాము చేస్తున్నది కూడా సరిగ్గా అదే కదా అనే విమర్శలను ఇప్పుడు మూటగట్టుకుంటోంది. ఢిల్లీ పోలీసుల లాఠీచార్జ్ ప్రజాస్వామ్యానికే పెద్ద మచ్చ అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న రాష్ట్ర మంత్రులు, పీసీసీ నాయకులు తమ కళ్లెదుటే హైదరాబాద్ వీధుల్లో దెబ్బలు తిన్న తెలంగాణ విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక నీతి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మరొక నీతి పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను ప్రదర్శిస్తోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విద్యార్థుల సమస్యల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే ముందుగా రాష్ట్రంలో లాఠీ దెబ్బలు తిన్న నిరుద్యోగులకు న్యాయం చేయాలని మేధావులు సూచిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న సామాన్య ప్రజలు సైతం కాంగ్రెస్ పార్టీ కేవలం తమ పొలిటికల్ మైలేజ్ కోసమే రాహుల్ గాంధీ అరెస్ట్ను వాడుకుంటోందనే అభిప్రాయానికి వస్తున్నారు. ఆచరణలో ప్రజాస్వామ్య విలువలను పాటించకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసే పోరాటాలను ప్రజలు గమనిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని నాయకులు గ్రహించాల్సి ఉంది.